పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, దాని మీద ఏదో బతుకుతున్నాం సార్. ఏం బంగారం పెడితే బంగారం అసంటి భూమి సార్. ఆ భూమి పోతే మేము బతకలేం. మా ఆడపిల్లల బతుకులు రోడ్డు మీదకి రాకుండా సార్ మీకు అందరికి దయచేసి మీరు అండగుంటే మేము ధైర్యంగా ఉంటాము. ఆడపిల్లలమంతా కట్టుకట్టి ముంగటికి వస్తాం సార్. ఈ భూములు పోతే మా రోడ్డు పాలవుతుంది సార్. మా పిల్లలకు చదివించుకుంటున్నాము, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాము. దాని మీద ఎంతో మా చెమట దారబోసి పని చేసుకుని బతుకుతున్నాం సార్. దీని మీద మేము దీనికన్నా ఎక్కడి మించి ఏం లేదు సార్. ఏడుపులు వస్తున్నాయి సార్. 2 నెలలు అవుతున్నాయి సార్. అన్నం లేదు సార్. భూములు పోతున్నాయి అన్న విషయం తెలిసింది సార్. అన్నం లేదు సార్. మాకు ఏం మేలుకైతే అదే ఎత్తుకొస్తున్నా సార్. ఎట్లా బతకాలి, మా పిల్లలకు ఎట్లా చదివించాలి, ఎంత చదివిపిస్తే వినే ఏదో ఎట్లా వ్యవసాయం రాక మా పిల్లలు ఫైనాన్స్ తెచ్చుకొని ట్రాక్టర్లు కొట్టుకొని ట్రాక్టర్లు నడిపించుకొని బతుకుతున్నాం సార్. రైతుల కష్టం అంటే తెలుస్తలేదా సీఎం గారికి? ఈ రైతుల బాధ అంటే తెలుస్తలేదా? మరి రైతులు పెద్దగా చేస్తే సీఎం కాలేరా? మా కుతిక మీద కాలు పెట్టడానికి పొద్దు ఓటేసిండ్రంటే కుతిక మీద కాలు పెట్టడానికి మీరు గెలిచిండ్రా? మా రైతుల కష్టం మీకు తెలుస్తలేదా? మరి రైతులకు బాధ ఎంత అవుతుందో మీకు తెలుస్తలేదా? మా రైతులది ఎంత అన్నాలం బతుకు చేయకుండా, మా రైతులకు రోడ్డు మీదకి తేకుండా, మా అడవులకు రోడ్డు మీదకి తేకుండా ఎంతో బాధపడి పని చేసుకొని బతుకుతున్నాం సార్. దీని మీద మేము ఎంతో అన్నాకం చదివిపించుకుంటున్నాం సార్. మా పిల్లలకు జాబులు లేవు సార్, ఏం లేవు. మా పుంటికూర కుటుంబం అంటే మా తాతలు గణించిన భూమి ఒక 100 ఎకరాలు సారు. మా 100 ఎకరాలు మా మామలు 5 మంది సార్. మా మామల కడుపులో మేము 5 మందిని సార్. ఒక్కరు, 2, 4 ఎంతో మంది ఉన్నాం. ఇట్లా కుటుంబం పెరుగుతున్నారు సార్. ఈ భూమి పెరుగుతలేదు. మా కుటుంబాలు పెరుగుతున్నాయి. 2 ఎకరాలు లాస్ట్కి వస్తే 2 ఎకరాలు 3 ఎకరాలు వచ్చింది సార్. ఆ బంగారం అసంటి భూమి మా పిల్లలకు బతికించుకుంటున్నాం మేము. ఆ భూమి మీద ఆ 2 ఎకరాల మీదనే జీవనార్థం బతుకుతున్నాం సార్. ఆ భూమికి చూసే మా బిడ్డల భవిష్యత్తు మంచిగా ఉంటుందని మా తల్లిదండ్రులు ఇచ్చారు సార్. ఈ సీయాలు తల్లిదండ్రులు కుట్టలేరా? తల్లిపాలు తాగలేరా? ఈ సీయాలు మేము చేస్తున్న సీయాలు అయ్యారు సార్. మీరు ఇప్పుడు ఈ సీఎం వచ్చి మా గుత్తి మీద కాలు పెట్టిండంటే కరెక్ట్ కాదు. ఏదో మా పిల్లలకు జాబులు ఇస్తాము, రైతు బంధు ఇస్తాము, ఏదో మాకు షవుల్లో కల్లిబొల్లి మాటలు చెప్పి మాకు పోసి నువ్వు గెలిచినావంటే ఇది తెచ్చినావంటే అడ్డమైన కంపెనీ తెచ్చి మాకు వేస్తామంటే కరెక్ట్ కాదు సార్. ఇప్పటికైనా కానీ ఏ సీఎం వచ్చినా కానీ ఆ కంపెనీ మాకొద్దు. మాకు ఏమొస్తుంది సార్? ఆ కంపెనీలో ఏం రాదు. 9 గంటలకు పోయి 6 గంటల దాకా మేము పని చేసుకొని బతికెట్టాం సార్. తెల్లరంగానే మా పంటలు ఏమైతున్నాయి, ఏం వండియాలి, ఎట్లా వండియాలి ఇదే ఉంటది మా ధ్యానాలలో కరెక్ట్ గా. మరొకటి ఉండదు సార్. మాకు ఏం తెలియదు సార్. పంటల విషయమే తెలుస్తుంది. ఇప్పుడు వర్షం పడి పత్తులు పోయినాయి అంటే ఎంతో బాధగా ఉన్నది సారు. ఈ భూముల మధ్య మా బాధకు లేనిది. మేము ఏ రోడ్డు మీద ఉండాలి, మేము ఎక్కడ పోవాలి? మీ సీఎంలకు దయచేసి చెప్తున్నా, ఈ సీఎం పోతే ఇంకో సీఎం వస్తుండవచ్చు. ఈ కంపెనీ అనేది జన్మానికి మా భూమికి మా శివారికి వద్దు, మాకు ఈ రాష్ట్రానికే వద్దు. ఈ భారతదేశం భూములంటే బంగారాసుంటి భూములు సార్. అవి ఒక్క పంట పండించి మీరు అందిస్తున్నాం సార్. మేము ఈ రైతుల బాధ అర్థం చేసుకొని మీ సీఎలు కావాలి. థ్యాంక్ యూ అమ్మా. పెద్దమ్మ